ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాతి దేవునికి మొదటిగా వందనాలు చెల్లించుకుందాం. గడిచిన కాలంలో మనము చాలా దినముల నుంచి ఈ యొక్క 23వ కీర్తన, దావీదు గారి యొక్క 23వ కీర్తన 4 చరణాలు మనం ధ్యానించున్నాం. 5వ చరణము మనము ఈ దినమును ధ్యానించుటకు మరి ప్రభు మనల్ని ప్రేరేపించుంటున్నాడు. 5వ చరణములో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నటువంటిది 5వ వాక్యం. మరి మొదటి 4 వచనాలలో మనం గడిచినటువంటి వారంలో గాఢాంధకారపు లోయ అన్నటువంటి ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోయలను చూచాం. ఆ లోయలోంచి ఏ విధంగా గొర్రెల కాపరులు వారి యొక్క గొర్రెలను నడిపిస్తారో మనం చూసాం. తర్వాత మరి ఇప్పుడు శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు అన్నటువంటి విషయము, నూనెతో నా తల అంటి ఉన్నావు అన్నటువంటిది ఇంకొక అంశము, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ 3 వచనాలు కలిసి 5వ చరణంలో దావీదు మహారాజు రాసింటున్నాడు. ఇక్కడ దావీదు గారి యొక్క అనుభవము, ఈ కీర్తన 23వ కీర్తన ఎప్పుడు రాసిండవచ్చు అని మనం ఆలోచించుకుంటే, తన యొక్క బాల్యదశ, యవ్వన దశ, తదుపరి రాజుగా యెరూషలేములో స్థిరపడిన తర్వాత ఆయన కీర్తనలు రచించడము మనము చూస్తున్నాం. దాదాపుగా 150 కీర్తనల్లో 79 కీర్తనలు దావీదు గారే రాశారు. తర్వాత ఆసాపు గారు కొన్ని రాశారు. మోషే ఒకే ఒక కీర్తన, యాత్ర కీర్తన 90 కీర్తన ఉంది. ఎక్కువ కీర్తనలు దావీదు మహారాజు రాశాడు. ఆయన యొక్క బాల్య దశ నుంచి యవ్వన దశలోకి వస్తున్న సమయంలో, యవ్వన దశలో ఉన్నప్పుడు కూడా దావీదు గారు ఆయన వెంట ఒక వస్తువు ఉండేది. గొర్రెల కాపరి కాబట్టి బెత్లెహేం యొక్క పరిసర ప్రదేశంలో, బెత్లెహేం ఆవల ఉన్నటువంటి ఆ యొక్క అరణ్య ప్రదేశము, కొండల ప్రదేశము వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు ఎప్పుడు ఒక వస్తువు ఆయన యొక్క జోబిలో, లోపలి జోబిలో వారు 2 వస్త్రాలు ధరిస్తారు. మామూలుగా పొడుగాటి ఒకటి, పైన అబ్బా అన్నటువంటి ఇంకొక వస్త్రం ధరిస్తారు. ఆ లోపలి వస్త్రంలో ఒకటి ఉండేది. అది మోషే యొక్క ధర్మశాస్త్రమైన తోరా. ఆ రోజులలో వాళ్ళు తోరా అని పిలిచేవారు. తర్వాత అరబిక్లో దాన్ని ఇంజిల్స్ అని పిలుస్తారు. మోషే యొక్క ధర్మశాస్త్రము 5 గ్రంథములు, పంచకావ్యములు, మోషే రచించిన పంచకావ్యములని ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, తర్వాత ఈ 4లో ఉన్నటువంటిది మర్చిపోద్దని ద్వితీయోపదేశం, ద్వితి అంటే 2వ మార్లు మరి ఉపదేశించడం అని ద్వితీయోపదేశ కాండం గ్రంథంలో మోషే గారు ఈ 4 రాస్తూ, ఈ 4 ఖండాలు రాస్తూ మర్చిపోతారేమని ద్వితీయోపదేశము అంటే మరి ఒక మారు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మోషే గారు చనిపోకముందు ఇగో ద్వితీయోపదేశ కాండం ద్వారా సృష్టి నుంచి అంతవరకు నెబో పర్వతం వరకు మోషేను దేవుడు ఆశీర్వదించి ఆ నెబో పర్వతం ఎక్కి యొర్దాను అవతలున్నటువంటి యెరికో పట్టణంలో చూపించేంత వరకు రాసినటువంటి ఒక తోరా, మోషే ధర్మశాస్త్రం, ఇంజిల్స్, వీటిని ఎప్పుడు కూడా మరి దావీదు గారు తన దగ్గర పెట్టుకునేవాడు. తన గొర్రెలను మేపే సమయంలో, అవి మేస్తున్న సమయంలో ఈ తోరా, ఈ యొక్క ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం అంతా చాలా జాగ్రత్తగా చదివేవాడు. తర్వాత ఈ యెహోషువ గ్రంథం, ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథములు, ఇవన్నీ చాలా జాగ్రత్తగా లోతైన మర్మాలతోటి చదువుతూ ఉండి దేవునితో ఇంటరాక్ట్ కలిగి, దేవునితో సహవాసం కలిగి ఉండి, దేవునితో ధ్యానిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఈ యొక్క కీర్తన రాశాడు. కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నటువంటి గొప్ప కీర్తన ఆయన ఆత్మీయ అనుభవ జీవితంతో వచ్చింది. ఎందుకంటే దావీదు దేవునికి ఇష్టానుసారుడు, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా నడిచినటువంటి వాడు, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మీయ జ్ఞానంతో అనేక విషయాలు ధర్మశాస్త్రం నుంచి తెలుసుకొని దేవునితో
సహవాసం కలిగి ఉండి ఒంటరి జీవితముగా అరణ్య ప్రదేశంలో దేవునితో రాత్రింబగళ్ళు గడిపినటువంటి వ్యక్తి. వర్షాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, తర్వాత మంచులో శీతాకాలం కావచ్చు, ఏ కాలమైనప్పటికి కూడా దేవుణ్ణి విడవక ఎడబాయక ఉండినటువంటి వ్యక్తి. కాబట్టే ఈ 6 చరణాలలో 23వ కీర్తన ప్రతి ఒక్కరికి అవసరం వచ్చేలాగున ఆయన జీవితము మరి రచించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన చదువుతూ ఉన్నప్పుడు అనేక విషయాలు ధర్మశాస్త్రంలో నుంచి తెలుసుకొని నేర్చుకున్నవాడుగా ఉంటున్నాడు. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క పాఠ్యభాగంలో చూస్తే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది దీనికి, నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు అన్నప్పుడు దౌ ప్రిపేరెస్ట్ ఏ టేబుల్ బిఫోర్ మీ అన్నటువంటి వర్డ్ ఇంగ్లీష్లో ఉంటుంది. దౌ ప్రిపేరెస్ట్, దౌ అంటే గాడ్, దేవుడు ప్రిపేరెస్ట్ తయారు చేస్తాడు. ఏ టేబుల్ బిఫోర్ మీ, నా ఎదుట ఒక బల్ల సిద్ధపరుస్తాడట. ఎందుకు? ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మై ఎనిమీస్, నా శత్రువులు ఎదుట నాకు ఆయన భోజనపు బల్ల సిద్ధపరచును. భోజనానికి బల్లే కావాలండి? భోజనం చేయాలంటే బల్లనే కావాలా? డైనింగ్ టేబులే కావాలా? కింద కూర్చొని తినలేమా? చాప పరుచుకొని తినలేమా? మరి అరణ్య ప్రదేశంలో టేబుల్ ఎక్కడి నుంచి వస్తుందండి నాకు? మామూలుగా తన దగ్గర పైన ఉన్నటువంటి ఆ గొర్రెల కాపలను గొంగడో లేకపోతే ఆ ఔటర్ అబ్బానో పరుచుకొని కూర్చొని తింటారు కదా, న్యాచురల్గా అదే జరుగుతుంది. కానీ ఇక్కడ హీబ్రూ పదము ఇక్కడ మనకు తెలియబడలేదు, కానీ ఇంగ్లీష్ పదమే మనకు దొరికింది. దౌ ప్రిపేరెస్ట్ ఎ టేబుల్ బిఫోర్ మీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మై ఎనిమీస్ అన్నప్పుడు ప్రిపేరెస్ట్ అన్నటువంటిది ఇంగ్లీష్ పదము. దానికి హీబ్రూ పదము సరైనటువంటి హీబ్రూ పదము దొరకక ప్రిపేరెస్ట్, ప్రిపేర్ సిద్ధపాటు అన్నటువంటి పదం ఉపయోగించారు. యాక్చువల్గా హీబ్రూ అండ్ ఆరామిక్ భాషలలో ఆ రోజులలో ఈ యొక్క సిద్ధపాటు అన్నటువంటి దానికి హీబ్రీ భాషలో టు స్ట్రగుల్ అండ్ టు ఫైట్, స్ట్రగుల్ అండ్ ఫైట్, పోరాటము యుద్ధము, కరువు రణము యుద్ధము. కరువు వస్తుంది, కరువు వచ్చిన తర్వాత యుద్ధం వస్తుంది, యుద్ధం తర్వాత మరణం వస్తుంది. మరి శత్రువులు వచ్చినప్పుడు శత్రువులతో పోరాట ఎందుకు? ఏం కావాలి? హీ మస్ట్ ప్రిపేర్ హిమ్సెల్ఫ్. ఒక రాజు కానీ ఒక సైన్యం కానీ సైన్యాధిపతి కానీ తన శత్రువులు ఎదిరినప్పుడు హీ మస్ట్ ప్రిపేర్ హిమ్సెల్ఫ్, హీ మస్ట్ ప్రిపేర్ హిజ్ ఆర్మీ, సిద్ధపరిచి ఉండాలి. రెండవది హీ మస్ట్ స్ట్రగుల్ విత్ దెమ్, హీ మస్ట్ ఫైట్ విత్ ద ఎనిమీ. శత్రువులతో సిద్ధపాటు కలిగి ఉండాలి, శత్రువుని జయించగలిగినటువంటి శక్తి ఉండాలి. అందుకోసమే హీబ్రీ వర్డ్స్లో ఈ యొక్క పదానికి స్ట్రగుల్ అండ్ ఫైట్ అన్నటువంటి అర్థం ఇచ్చేది లాగున ప్రిపేరెస్ట్ అన్నటువంటి ఇంగ్లీష్ పదం వాడబడింది. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కమారు హీబ్రీ స్త్రీలను గమనిస్తే ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ వస్తున్నప్పుడు వడివడిగా పస్కాను భుజించి వడివడిగా వస్తున్నప్పుడు వారి యొక్క తొట్టిళ్ళల్లో ఏం నింపుకొని వచ్చారండి? పొంగని, పులియని, పిండిని కలుపుకొని వచ్చారు. సమయం లేదు వారికి, త్వరగా వెళ్ళాలి, తెల్లవారక ముందే. మరి పస్కా వధించిన తర్వాత తెల్లవారక ముందే వెళ్ళిపోవాలి. కాబట్టి వారి యొక్క తొట్టిళ్ళల్లో ఆ యొక్క పిండి నింపుకొని వచ్చారు. పిండి అయిపోయిన తర్వాత మరొకమారు మన ఇళ్ళలో జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే వారు స్త్రీలే ఇస్రాయేల్ దేశంలో కానీ అరబ్ దేశంలో కానీ రొట్టెలు వండే కార్యక్రమము ఎక్కువగా స్త్రీలకు ఉంటుంది గృహాలలో. తర్వాత బేకరీస్ ఉన్నాయి. బెత్లెహేమ్ అంతా రొట్టెలపురము, బేకరీలు తయారవుతాయి. రాత్రంతా కూడా ఆ బేకరీస్లో లేడీసే పనిచేస్తారు. బేకరీస్లో మరి తయారు చేస్తున్నప్పుడు రొట్టెలు తయారు చేయాలంటే ఎంత పిండి పీసుకోవాలి, ఆ యొక్క పిండికి తగినటువంటి నీళ్లు కలపాలి, నీళ్లు కలిపిన తర్వాత వాటిని బాగా సాగదీసేందుకు ఎంత స్ట్రగుల్ పడాలి. అందుకోసం అని చెప్పేసి భోజనం సిద్ధపరిచేందుకు, రొట్టెలు తయారు చేసేందుకు, వాటిని పొంగని రొట్టెలుగా తయారు చేసేందుకు ఆ యొక్క స్త్రీలు ఆ యొక్క తొట్టి ఎంతగానో సిద్ధపరచుకొని వాటిని రొట్టెల ఆహారం కోసం అని చెప్పేసి మరి చాలా వరకు వారికి ఎక్కువ ఆహారం రొట్టెలపైన ఆధారపడతారు. ఎందుకనగా రొట్టెలు ఒక్క వారం అయినప్పుడు కూడా చెడిపోవు. కాబట్టి వారి ప్రయాణ మార్గంలో రొట్టెలు ఎక్కువ తీసుకొని వెళ్తుంటారు. మరి ముఖ్యంగా గొర్రెల కాపర్లు అయితే రొట్టెలు మూట కట్టేసుకొని కొన్ని రొట్టెలు
ఒక గంప నిండా పెట్టేసుకొని కూడా పోతుంటారు. ఒక్కొక్క మారు వారు వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు వారు స్టార్ట్ అయిన ప్రదేశం నుంచి మళ్ళీ తిరిగి వచ్చేందుకు ఆ గొర్రెలు మేపుకుంటూ వచ్చేకల్లా 15 రోజులు, 1 ఫార్ట్నైట్ పట్టవచ్చు, 1 మంత్ కూడా పట్టవచ్చు. కాబట్టి అక్కడక్కడ అంచెలంచెలుగా వెళ్తున్నప్పుడు ఆ యొక్క రొట్టెలు కూడా వారు కొనుక్కొనివ్వడమో లేకపోతే ప్రిపేర్ చేసుకొని వెళ్ళడం. కాబట్టి ఇట్స్ అ స్ట్రగుల్. ఆహారం సిద్ధపరచుకోవడం అనేది స్ట్రగుల్తో కూడుకున్నటువంటి విషయము. మరి మనము మనుషులముగా ఆహారం సిద్ధపరచుకునేందుకు ఇంత స్ట్రగుల్ పడుతున్నప్పుడు గొర్రెలకు ఒక గొర్రెల కాపరి మంచి ఆహారం సిద్ధపరచాలంటే ఎంత స్ట్రగుల్ పడాలి? మంచి ఆహారం ఏ విధంగా దొరుకుతుంటుంది? సీజనల్ ఆహారం. మనము ఫస్ట్ 2వ మాటలో శాంతికరమైన జలం వద్ద నన్ను నడిపించున్నాడు, పచ్చికల చోట ఆయన నన్ను పరుండ చేయించున్నాడని 2వ మనం చదివాం. అమ్మగారు కూడా పాటలు పాడారు, పచ్చిగల చోట్ల నన్ను పరండ చేయిస్తున్నాడు అని చెప్పేసి. సీజనల్గా ఇప్పుడు మనము ఫస్ట్ వర్డ్ దాటిపోయాము, సెకండ్ వర్డ్ దాటిపోయాము, థర్డ్ వర్డ్ దాటిపోయినాము, ఫోర్త్ దాటిపోయాము, 5th వరకు వస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క సీజన్లో గ్రేజింగ్, మంచు కాలం వస్తుంది. మంచు పడే ఆ యొక్క డిసెంబర్, జనవరి ప్రదేశం, నవంబర్, డిసెంబర్, జనవరి ప్రదేశంకి వచ్చేకల్లా ఈ గొర్రెలకు గ్రేజింగ్ అంటే ఆ యొక్క గడ్డి బాగా మొదలైపోయి చక్కని మంచుతోటి చక్కగా ఉన్నటువంటి ప్రదేశం ఉంటుంది. ఇస్రాయేల్ దేశంలో ఏ పోర్షన్కు ఆ పోర్షన్ విభజించి పెడతారు. ఇప్పుడు పంట పొలాలు ఉంటాయి. పంట పొలాల్లో గొర్రెల కాపర్లు గొర్రెలు తీసుకొని వెళ్తున్నప్పుడు గొర్రెలకు న్యాచురల్గా టెంప్టేషన్ వచ్చేసి ఈ పొలంలోనో ఆ పొలంలోకి వెళ్తాయి. కాబట్టి ఆ పంట పొలాల నుంచి వెళ్లకుండా ఆ యొక్క చిన్న మార్గంలో నుంచే వరుసగా గొర్రెల కాపరి, ఎందుకనగా గొర్రెల కాపరి ముందు ఉంటాడు, వెనకొచ్చే గొర్రెలు ఏం చేస్తాయో గొర్రెల కాపరికి తెలియదు. కాబట్టి ఒకవేళ పొరపాటున ఆ పొలంలోకి ఈ పొలంపై గొర్రెలు మిస్ అవుతాయని ఇంతకుముందు నేను చెప్పాను. కాబట్టి వాటికి ఏం చేస్తారు? నోటికి చిక్కం వేస్తారు. నోటికి చిక్కం వేసేసేసి మొదటి కాలికి చివరి కాలికి తాళ్ళతో కూడా కడతారు. అంటే అవి పక్కకు అటు ఇటు తిరగకుండా చక్కగా ఈ పొలంలో కానీ ఆ పొలంలో కానీ పడకుండా వెళ్ళేందుకు ఆ యొక్క పంట కాలములో వాటిని నడిపించుకుంటూ పచ్చిగల చోట తీసుకెళ్తారు. తరువాత మరి వాటికి పిల్లలను పెట్టే సమయం వచ్చినప్పుడు గాఢాంధకారపు లోయలలో వాటిని సంచారం చేసుకుంటూ తీసుకుంటూ వెళ్తారు. ఎప్పుడైతే అవి చూలు కడతాయో, చూలాలు అవుతాయో అప్పుడు తప్పకుండా ఆ యొక్క లోయలలో నుంచి నడిపించుకుంటూ వాటిని తీసుకెళ్తారు. ఇప్పుడు ఈ యొక్క వింటర్ సీజన్ వచ్చి మంచు వచ్చే లోపలికల్లా ఎత్తైనటువంటి ప్రదేశాలకి వెళ్ళాలి. ఆ ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఆ యొక్క గొర్రెల కాపరి వీటికి సపరేట్ అయినటువంటి కొన్ని మైదానాలు ఉంటాయి. ఆ మైదానాలకి ఎవరు వెళ్ళరు. జనసంచారం లేనటువంటి, ప్రజలు లేనటువంటి దూర ప్రదేశాలకి గొర్రెలు తీసుకెళ్ళాలి. గొర్రెలు తీసుకెళ్తున్నప్పుడు ఆ ప్రదేశాల్లో ఒంటరితనంలో గొర్రెల కాపరులు వెళ్తున్నప్పుడు వారికి శత్రువులు ఎదురవుతుంటారు. ముఖ్యంగా మనుషుల కన్నా జంతువులకు శత్రువులు ఎదురవుతుంటాయి. కాబట్టి ఆ గ్రేజింగ్ ప్లేస్ ముందుగానే ఆ యొక్క గొర్రెల కాపరి వాటిని సర్వే చేయాలి. ఆ యొక్క తన గొర్రెలను మేపే ప్రదేశం ఎంతవరకు ఉందో అంతవరకు ఒక్క గొర్రెల కాపరి కానీ, 2 గొర్రెల కాపరి కానీ, 3 గొర్రెల కాపరి ఉంటే వారి భాగాలు పంచుకొని నేను ఇటు వెళ్తాను, ఒకరు ఇటు వెళ్తే ఒకరు అటు వెళ్తే ఇంకొక వైపు వెళ్తూ ఆ ప్రదేశంలో గొర్రెలను మేపే ప్రదేశం ముందుగానే, అంటే రేపు మేపాలంటే ఈరోజే గొర్రెల కాపరి వెళ్ళి మొత్తం సర్వే చేసుకొని రావాలి. ఎందుకు? మనుషులకు గొర్రెలకు తెలియకుండా కొన్ని అందమైనటువంటి కొన్ని చెట్లు ఆ యొక్క గ్రేజింగ్లో, అంటే పచ్చిక మైదానంలో అందమైన చెట్లు అక్కడక్కడ ఉంటాయి. వాటిని చూస్తేనే గొర్రెలు చాలా ఆకర్షించబడి వాటిని తినాలి అని చెప్పేసి అనుకుంటాయి. కానీ అవి చాలా పాయిజనస్ వీడ్స్. అవి తిన్నాయంటే గొర్రెలు చచ్చిపోతాయి. కాబట్టి అటువంటి పాయిజనస్ వీడ్స్ ఎక్కడన్నా ఉన్నాయా అని చెప్పేసి గొర్రెల కాపరి అవన్నీ చూసి వాటిని చంపేసేయాలి. వాటినన్నిటి తన దగ్గర ఉండే కత్తితోటి కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ యొక్క పొలంలో. మరి వింటర్ సీజన్కి వచ్చేళ్ళకి మంచుతోటి చాలా వరకు అవి 2 feet 3 feet వరకు కూడా పెరిగింటుంది. కాబట్టి ఆ యొక్క గడ్డి లోపల, భూమి లోపల ఏ రంధ్రాలు ఉన్నాయి, ఆ భూమి లోపల ఇస్రాయెల్ దేశంలో 2 రకాలైన పాములు చాలా ఫేమస్. ఒకటి కట్లపాము, రెండోది రడ్డర్. అంటే మిడునాగు పాములు చిన్నగా ఉంటాయి. మిడునాగు పాములు వెంటనే గొర్రెల యొక్క నొసటిని కాటు వేసేటివి, మనుషుల నొసటిని కాటు వేసేటి ఎగిరే మిడునాగు పాములు. రెండవది భయంకరమైనటువంటి యొక్క కట్లపాములు, చుట్టుకొని ఉంటాయి చుట్టుకు. మూడవదిగా
చెట్లు, కొన్ని చెట్లు చాలా వరకు ఇస్రాయేల్ దేశంలో చెట్లు ఓ 10 అడుగుల వైపు, కొండల మీద 10 అడుగుల వైపు బాగా గుబ్బురుగా పెరిగి ఉంటాయి. ఆ చెట్లకు కొండ చిలువలు చుట్టుకొని ఉంటాయి. ఈ 3 చాలా జంతువులకు శత్రువులు అయినటువంటిది. మొదటిది వీడ్స్, భయంకరమైన వీడ్స్, పాయిజనస్ టాక్సిన్స్ కలిగినటువంటివి. రెండవది పాములు. మూడవది ఈ యొక్క కొండ చిలువలు, పైథాన్. అవి జాగ్రత్తగా ముందుగానే గొర్రెల కాపరి చూసుకొని తన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆయుధాలతోటి, 3 ఆయుధాలు కంపల్సరీ పెట్టుకుంటాడు మేపే సమయంలో. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకమైనటువంటి వస్తువులు తన వెంట తీసుకొని వెళ్ళాలి. ఈ సీజన్లో వెళ్ళేటప్పుడు ఈ యొక్క శత్రువులేతర భోజనం సిద్ధపరిచేటప్పుడు ఆయన కంపల్సరీగా వారి దగ్గర హాగ్స్ ఆయిల్, అంటే పందుల యొక్క నూనె, పంది శరీరం నుంచి తీసినటువంటి నూనె బాటిల్స్ ఉంటాయి ఆయన దగ్గర. తర్వాత ఒక పొడుగాటి 2 సైడ్స్ పదును కలిగినటువంటి బ్లేడ్, ఒక కత్తి, 2 అంచెల కత్తి. మన పరిశుద్ధ గ్రంథం 2 అంచెల కత్తి కలిగినటువంటి వాడిగల ఖడ్గం అని మనం అంటాం. కాబట్టి 2 అంచెలు వాడి కలిగినటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క చెట్ల మీద నుంచి వెంటనే వెనక వైపు నుంచి కానీ ఆ యొక్క కొండ చిలువలు అటాక్ చేస్తే కనుక వెనక నుంచి ముందు నుంచి కొట్టగలిగేందుకు 2 సైడ్స్ పదును కలిగినటువంటి సోర్డు ఒకటి పెద్దది వీపుకు వేసుకొని ఉంటాడు గొర్రెల కాపరి. మూడవదిగా ఆ యొక్క పచ్చిక కలిగినటువంటి ప్రదేశాల్లో ఈయన చూసి ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్ను రాళ్ళతో నింపేస్తాడు. హోల్స్లో ఉన్నటువంటి పాములు బయటికి రాకుండా ఆ యొక్క కనిపించినటువంటి ప్రదేశం అంతా ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయో తనకు కనిపించినంత వరకు, కనిపించినప్పుడు ఏం చేస్తాడంటే ఆ ప్రదేశం అంతా పైన చెట్లకు ఈ యొక్క పంది యొక్క నూనె స్ప్రే చేసేస్తాడు. ఇంకా గొర్రెల లోపలికి వదిలినప్పుడు పాము లోపల నుంచి కిందండి ఆ రాయిల నుంచి తీసుకొని బయటికి రాలేక లోపల నుంచే అట్లే ఉంటాయి. ఈ గొర్రెలు మాత్రం ఆ పొలంలో తినుకుంటూ వాడికి కావాల్సిన ఆహారం తినుకుంటూ వెళ్తుంటాయి. రెండవది, ఎక్కడికైతే ఈ యొక్క పంది యొక్క నూనె ఉందో ఆ ప్రదేశంలో ఒకవేళ పాములు, కట్ల పాములు కానీ మిన్నాగు పాములు పైకి వచ్చినా కూడా వాటికి ఉన్నటువంటి ఆయిల్కి ఉన్నటువంటి స్లిప్పరీ, అంటే జారిపోతుంటాయి. పైకి ఎక్కినా కూడా మళ్ళీ కిందికి పడి జారిపోతుంటుంది. ఆ యొక్క ఆయిల్కి ఉన్నటువంటి ప్రభావం వల్ల అవి పాములు కిందికి పడిపోతుంటాయి. వాటిని చూసిన వెంటనే గొర్రెలు కూడా పక్కకు తప్పించుకొని పోతాయి. ఆ గొర్రెలు కూడా ఆ యొక్క ఆయిల్, అంటే పంది యొక్క నూనె ఇరిటేషన్ కలిగి ఆ ప్రదేశానికి వెళ్ళకుండా, ఎందుకంటే అక్కడ శత్రువుల ప్రదేశం కాబట్టి ఇక పాములు ఉంటాయని చెప్పేసి గొర్రెల కాపరి ఆ యొక్క ఏర్పాటు చేసినాడు. కాబట్టి ఈ యొక్క గొర్రెలు కూడా పక్కకి వెళ్తాయి. అనగా నా శత్రువులు ఎదుట నాకు ఆహారము సిద్ధపరిచితి. దావీదు గారు ఎంత డీప్గా ఎన్ని సంవత్సరాలు తన యొక్క గొర్రెలను మేపుతూ ఈ అనుభవంతో కలిగి ఉన్నాడు. కాబట్టి శత్రువులు ఎదుట ఆహారాన్ని తన గొర్రెలకు ఈ విధంగా సిద్ధపాటు కలిగజేస్తా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యము రాయగలిగినాడు. కాబట్టి మరి ఆ యొక్క చూస్తూ ఉంటాయి జంతువులు తినేది, జంతువులు వచ్చాయి, గొర్రెలు వచ్చాయి, ఆ శబ్దం వింటున్నాయి, కింద పాములు ఉంటున్నాయి, చూస్తున్నాయి, కానీ ఏం చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి వాడికి చక్కని ఆహారాన్ని అది భుజించగలిగే స్థితిలోకి తీసుకొని వస్తాడు. గొర్రెలకు ఆహారము సిద్ధపరిచే విషయంలో ఎన్నో జాగ్రత్తలు ఆయన తీసుకుంటాడు అనేటువంటి విషయము ఈ యొక్క కీర్తనకారుడైనటువంటి ఈ యొక్క కీర్తన 23వ కీర్తన ద్వారా మనం తెలుసుకుంటాం. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనం చదివినటువంటి మొదటి పాఠ్యభాగంలో నిర్గమాకాండం 16వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, మీరు బైబిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ అవుతుంది మనకు. నిర్గమాకాండం 16:16లో ఐగుప్తు నుంచి వస్తున్నటువంటి ఇశ్రాయేల్ జనం పాదచారులే 6 లక్షల మంది, టోటల్ అందరూ కలిస్తే 20 లక్షల యొక్క కాల్బలం ఉంటుంది. మరి వారికి ఐగుప్తు దాటొచ్చారు, అరణ్య మార్గంలోకి వచ్చారు. వెనుక ఫరో యొక్క హృదయం తిరిగి కఠినపరచబడి వీరిని తరుముకుంటూ వస్తున్నాడు. ఎర్ర సముద్రం ఉంది, ఎర్ర సముద్రంలో వాళ్ళు చంపేయాలనే ఉద్దేశంలో.
తదుపరి వారు 7 జాతులు కలిగినటువంటి కానాను జాతులను 7 జాతుల వారిని జయించుకుంటూ వెళ్ళాలి. అంటే ఇశ్రాయేలుకు శత్రువు, వెనక శత్రువు ఐగుప్తు రాజు ఫరో, ముందు కూడా 7 జాతులైనటువంటి బలమైన జాతులైనటువంటి ఆ యొక్క ఆమోరీయులు, కనానీయులు, హివ్వీయులు, పెరిజ్జీయులు అన్నటువంటి బలమైనటువంటి వారు ఉన్నారు. వారి ముందర మరి ఒక్క మోసే ప్రవక్త కానీ, అహరోను గారు కానీ, మిరియాము గారు కానీ ఇన్ని లక్షల మంది జనాలకు ఆహారం ఏ విధంగా సిద్ధపరచగలిగింటారు ఈ శత్రువుల మధ్యన? మరి సనిగినారు, గొనిగారు. ఇశ్రాయేల్ యొక్క జనము మోసపోయిన సనిగారు, గొనిగారు. మరి చివరికి దేవుడు ఏమి ఇచ్చాడండి? మరి నిర్గమాకాండం 16 చూస్తే తెల్లారేళ్ళకల్లా వాళ్ళకి ఏమైందంటే వాళ్ళ గుడారాల ముందరంతా పరలోకపు ఆహారం మన్నాను కురిపించాడు. ఆ తర్వాత వారికి పిచ్చుకలను వారి యొక్క గుడారాల ముందరంతా కావలసినంత ఆహారం వాళ్ళకు సమృద్ధిగా దేవుడు అనుగ్రహించాడు. మరి ఇప్పుడు మనం పాడినటువంటి పాటలో నా తండ్రి నాకు అనుగ్రహిస్తుండగా, ఆహారం నా తండ్రి నాకు అనుగ్రహిస్తుండగా నేను ఎందుకు చిందించవలను అన్నటువంటి పాట ఇప్పుడు మనం పాడుకున్నాం. మరి అంతమంది 20 లక్షల మంది కాల్బలానికి దేవుని యొక్క శక్తి చేత శత్రువుల మధ్య వారికి ఆహారం సిద్ధపరిచినట్లుగా మరి దావీదురాజు చాలా జాగ్రత్తగా గమనించుంటాడు ఆ యొక్క తోరా చదివినప్పుడు, ఆ యొక్క నిర్గమాకాండం చదివినప్పుడు. మరి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక విషయానికి వస్తే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1 వచనం నుంచి 7 వచనాల నుంచి ఇక్కడ మనకు 2 వ్యక్తులు కనిపిస్తారు. ఏలియా గారు, ఈ ప్రవక్త అయినటువంటి ఏలియా. దేవుడు ఏలియాకు ఆహారము ఎవరితో పంపించాడండి? కాకులతో పంపించాడు. ఇది ఎంతవరకు సమంజసం? కాకులతోటి ఆహారం పంపించగలగాలి ఒక ప్రవక్తకు, ఒక వ్యక్తి. ఎక్కడికి వెళ్ళాడు? అయ్యా నువ్వు వెళ్ళి యొర్దానికి ఎదురుగా ఉన్నటువంటి కేరూబు నది దగ్గర నువ్వు అక్కడ ఉండు, నీకు ఆహారం నేను పంపిస్తానని దేవుడు చెప్పాడు. నాకు ఆహారం పంపించడం ఏంది? మరి అప్పుడు ఉన్నటువంటి ఏలియా యొక్క పరిస్థితి ఏమిటి? ఆహాబు రాజు, యెజెబెల్ రాణి ఏలియా ఎక్కడ కనిపిస్తే నాకు అక్కడ చెప్పండి, దాన్ని చంపేస్తానని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాడు. సైన్యాధిపతులు తిరుగుతున్నారు ఏలియా కోసం, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, ఆ రాజ్యమంతా తిరుగుతున్నారు, చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలంతా ఏలియా కోసం తిరుగుతున్నారు. భయంకరమైన కరువు. ఇప్పుడు మనం పాడుకునే పాట కరువు, రణము, మరణము, భయంకరమైన కరువు. దేవుని యొక్క ఉగ్రతకు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క ఉగ్రతకు లోనై ఉన్నారు. దేవుడు చెప్పింది విగ్రహారాధన చేయొద్దన్నప్పుడు ఆహాబు రాజు, యెజెబెల్ రాణి, యెజెబెల్ యొక్క తండ్రి గారి పేరైనటువంటి బయలు పేరుటనే బయలు విగ్రహారాధన జరిపించబడుతుంది. మరి ఇశ్రాయేల్ రాజు అయ్యండి ఈ యొక్క యెజెబెల్ రాణి వివాహం చేసుకొని, అనురాల్ని వివాహం చేసుకొని అన్ని దేవతలను ఆరాధిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఒక్క రాజు వల్ల ఇశ్రాయేల్ జనంగంతా దేవుని యొక్క శాపం వచ్చింది. అప్పుడు ప్రవక్త అయినటువంటి ఏలియా గారు ఇశ్రాయేల్ ప్రజలను హెచ్చరించాడు, ఆహాబురాజును హెచ్చరించాడు. కానీ దేవుని మాట వినకుండా విగ్రహారాధనకు వెళ్ళినప్పుడు వారికి ఏం స్టార్ట్ అయింది? ఆకాశం 3.5 సంవత్సరాలు దేవుడు మూస్తున్నాడు, భయంకరమైన కరువు వస్తుందన్నాడు. మరి ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితులను ఒక మారు జ్ఞాపకం చేసుకుందాం. మొన్నటి దినంలో మనము ఇర్మియా యొక్క గ్రంథం చదువుతున్నప్పుడు భయంకరమైనటువంటి విగ్రహారాధన ఇశ్రాయేల్ చేస్తున్నప్పుడు ఆ యొక్క యెహెజ్కేలు ప్రవక్త కూడా ఏలియా గారు హెచ్చరించినట్లే యెహెజ్కేలు గారు కూడా మరి ప్రవచించాడు. ఎందుకు? ఘోరమైనటువంటి పాపంలో మీరు ఉంటున్నారు, విగ్రహారాధనలో ఉంటున్నారు, కాబట్టి మీరు నెబుకద్నెజర్ రాజు యొక్క చెరలోకి వెళ్ళిపోతారు, రాజైన సిద్కియా నీ కళ్ళు ఊడబెరుకుతారు, నీ ముందర నీ కుమారులు చంపేస్తారు అని చెప్పినటువంటి మాట వినకుండా ప్రవక్తను బండగాలలో ఆనిపోతే నీటి లేని గోతుల్లో వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రకంగా దేవుడు ప్రజలను హెచ్చరిస్తున్నప్పుడు కరువు వస్తుంది. ఎందుకు కరువు వస్తుంది? మెయిన్ కారణము పరిశుద్ధ గ్రంథములో ఎప్పుడైతే ఏ ప్రజలైతే ఏ దేశమైతే విగ్రహారాధన ఉంటుందో ఆ దేశంలో కరువు వస్తుంది. ఇది ఆగస్టు మాసం 24 తారీఖు చక్కని వర్షాలు రావాల్సినటువంటి నెల ఇది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ లేదా జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో చక్కని ఋతువులు, తొలికరి వర్షములు. మరి తొలకరి వర్షం రావాల్సినటువంటి ఈ సీజన్లో ఎంత భయంకరమైనటువంటి ఎండలు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న మీరు చూసింటే నిన్నటి ఎండ చాలా ఒక రకమైనటువంటి వింతైనటువంటి ఎండతో ఉండింది నిన్న దినం. సూర్యుని యొక్క తాపం
2 తోకచుక్కలు, 2 డ్వార్ఫ్స్ అంటే మరుగుజ్జులు అయినటువంటి తోకచుక్కలు భూమికి దగ్గరగా వచ్చేసేసి అవి పేలిపోయాయి, కాలిపోయినప్పుడు ఆ యొక్క సూర్యుని కాంతి ఉదయకాలం నుంచి చూస్తే మీకు ఒక విధమైనటువంటి కొత్తని వింతైనటువంటి సూర్యకాంతి భయంకరంగా ఉండింది. మరి ప్రవక్తల యొక్క మాటలు, ప్రవచనాలు మనము తెలిసి కూడా దేవుని బిడ్డలైనటువంటి విశ్వాసం మనము మార్పు చెందుచు మన చుట్టుపట్టు వారిని మార్పు చెందజేస్తూ ఈ యొక్క వాక్యం తేలినటువంటి జీవవాక్యం తేలినటువంటి వారికి ఈ కరువులు, రణము, యుద్ధాలు, హింసలు, వేదనలు, బాధనలు, రోగములు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఒక కుటుంబంలో మరి ఇప్పుడు సహోదరి మరి సుధాకర్ గురించి చక్కగా ప్రార్థన చేస్తున్నాం, చాలా రోజులు చేస్తున్నాం. మరి ఎందుకు రోగాలు వస్తున్నాయి అని మనం ఒక్కమారు మనము ఇంటరాక్ట్ మనము సెల్ఫ్గా మనం పరీక్ష చేసుకుంటే ఇన్ని రోగాలు, కొత్త రోగాలు, ఎలోబా రోగమా కొత్తది ఇప్పుడు ఏంటి గారు అది, ఎబోలా రోగాలు, దానికి మందు కనిపెట్టలేకపోతే చివరికి మన ఇండియన్ సైంటిస్టే దానికి కొంచెం మందు కూడా కనిపెట్టాడట. కానీ ఇటువంటి ఆ యొక్క రోగానికి ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో సొదమ గొమొర్రాలలో అగ్ని గంధకాలతో కురిపించి మొత్తం నాశనం చేసినటువంటి ఆ యొక్క జబ్బులన్నిటి గురించింది. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి జబ్బుకు మందు ఉంది, ప్రతి విషయానికి సొలొమోను రాజు ఈవెన్ గోడలో ఉన్నటువంటి మాచి పత్రిక కూడా తెలియజేసినటువంటిది ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క కరువును గురించి తెలియజేశాడు ఏలియా ప్రవక్త. అప్పుడు ఏమన్నా రాజు కోపం వచ్చి చంపేస్తాను, ఎక్కడున్నా పట్టుకరాపోండి అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు, వెళ్ళు యొర్దాను దగ్గరికి వెళ్ళి ఆ కేరీతు నది దగ్గర నువ్వు ఉండు అన్నాడు. అక్కడ నీరుంది, నీకు ఆహారం ఉంది. అవును ప్రభా, నీరైతే ఉంది కానీ మరి ఆహారం ఎట్లా అన్నాడు. కాకాలంతో ఉదయ సాయంకాలం మనము ఆ యొక్క కాకాలంతో ఆహారం పంపించినట్లుగా మనం చూస్తున్నాం మొదటి రాజుల గ్రంథంలో. తదుపరి మరి కరువు ఎక్కువైపోయింది, ఎండలు విపరీతం అయిపోయినాయి, ఆ నది కూడా ఎండిపోయింది. ఇప్పుడెక్కడ వెళ్ళాలి ప్రభు అన్నప్పుడు మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవదూత వచ్చేసేసి నీటి బుడ్డి ఆహారం పెట్టి నీకు నీ యొక్క శక్తికి మించినటువంటి ప్రయాణం ఉంది. ఎక్కడికి పంపిస్తున్నాడట? సారెపత అనే ఒక విధవరాలి దగ్గరికి పంపిస్తున్నాడు. మరి ఆ సారెపతి ఎవరిదండి? సీదోను దేశము చెందినటువంటి సీదోను ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న కుగ్రామం సారెపతం. ఆ సీదోను ఎవరిదట? ఈ యెజెబెలు యొక్క తండ్రి గారైనటువంటి ఈ యొక్క సీదోను దేశానికి రాజు అయినటువంటి రాజు యొక్క కుమార్తె ఈ యొక్క యెజెబెలు. ఏ యెజెబెలు అయితే ఏలియాను చంపాలనుకుంటుందో ఆ యొక్క యెజెబెలు యొక్క తండ్రి దేశమైనటువంటి సీదోను దేశానికి దేవుడు పంపిస్తున్నాడు. శత్రువులు ఎదుట నీకు భోజనమును సిద్ధపరుస్తాడు. మరి యెజెబెలుకు మంతర తిరుగుతుంది, ఇస్రాయేల్ దేశం తిరుగుతుంది, యూదా దేశం తిరుగుతున్నారు, సైనికులు వెళ్తున్నాడు, చుట్టుపక్కల దేశాలను తిరుగుతుంది. ఎక్కడున్నాడా? అమ్మోనియుల దేశంలో ఉన్నాడా? ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నాడా? ఎక్కడికి వెళ్ళాడు ఈ ఏలియా? ఎక్కడున్నా పట్టుకొచ్చి తీసుకెళ్ళడానికి సైన్యాలు పంపిస్తుంటే దేవుడు ఎక్కడికి పంపించాడు? వాళ్ళ తండ్రి ఉన్నటువంటి రాజ్యానికి. ఆ యొక్క విధవరాలైనటువంటి ఇంకా ఈరోజు ఆహారం తయారు చేసుకొని రేపు చచ్చిపోదాము భయంకరమైన కరువు ఉన్నటువంటి ఆ యొక్క సారెపతు విధవరాలి దగ్గరికి పంపించి మరి ఎన్ని దినాలు దేవుడు పోషించాడండి? 3.5 సంవత్సరాలు. ఆ యొక్క విధవరాలి బుడ్డిలో ఉన్నటువంటి పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోలేదు. మరి ఈ యొక్క వాక్యం మనం ఎంత ధ్యానిస్తే ఎంత కరెక్ట్గా ఉందండి. ఆ శత్రువులు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదు అంటే దావీదు రాజు గారికి దేవుడు ముందుగానే తెలియజేశాడా? దర్శనాలు ఉన్నాయి దావీదు గారికి, ఆత్మీయ దర్శనాలు ఉన్నాయి. ఆత్మీయ నేత్రంతో చూచాడు, దేవునితో మాట్లాడాడు, దేవునితో సంభాషించాడు. మరి ఎప్పుడో జరగబోయే విషయాలు తన గ్రంథంలో రాస్తున్నాడు అంటే ఇంతమంది ప్రవక్తల గురించినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆనాడు కాపాడినటువంటి దేవుడు ఈనాడు మనల్ని కాపాడలేడా? మనం జాగ్రత్తగా గమనిస్తాం. క్రైస్తవులు విశ్వాసి అన్నటువంటి ప్రతి ఒక్కరికి సైతాన్ శత్రువులనే పెడతా ఉంటాడు. మీరు బాగా గమనించండి. ఆర్డినరీ క్రిస్టియన్స్ జోలికి సైతాన్ పోనిపోడు, నా మాత్రం క్రైస్తవుల జోలికి సైతాన్ పోడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉండి బాప్తిజం తీసుకొని రక్షించబడి దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ యథార్థ హృదయంతో ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిస్తూ దేవుని వాక్యం కోసం నిందలను భరించుతూ దేవుని వాక్యం కోసం రోగాలను భరిస్తూ దేవుని వాక్యం కోసం అవమానాలు భరిస్తూ ఉంటారో వాళ్లకు శత్రువులు ఎక్కువగా ఉంటారు.
అది నగ్న సత్యం. సైతాన్ చేసే పని అది. మనకు ఉదాహరణ యోబు గారే ఉన్నారు. తన సొంత మిత్రులే యోబును నిందించారు. మిత్రులు వదిలిపెట్టండి, సొంత భార్యని ఇప్పటికైనా ఇంకా దేవుని దూషించి నువ్వు నరకానికి పోవయ్యా అని చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి దేవుడు ఇంత శత్రుత్వము రాబోయే రోజులలో ఇప్పటికే దేవుని యొక్క ఉగ్రత మొదలైంది. దేవుని ఉగ్రతతో సహా సైతాను కూడా రెచ్చిపోయి ఉన్నాడు. కాలము చాలా తక్కువగా ఉంది సైతానుకు. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె సైతాను ఎదురు చూస్తున్నాడు. రాజ్యాలు మారిపోతున్నాయి, రాజరికాలు మారిపోతున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, ప్రపంచపు విధానమే మారిపోతుంది. అటువంటి పరిస్థితిలో విశ్వాస అయినటువంటి క్రైస్తవ బిడ్డ, క్రైస్తవ కుటుంబము శత్రువుల మధ్య నివసించాలి, జీవించాలి అన్నప్పుడు ఎవరిపైన ఆధారపడాలి? తండ్రిపైన ఆధారపడాలి. అవన్నీ నాకు అనుగ్రహించి నా తండ్రి నాకుండా నాకు చింత ఏలా, నా తండ్రి చూసుకుంటాడు. కష్టాలు రాని, వేదన రాని, జైలు పాలు కానీ, అధికారుల మధ్య ఈరోబడని, ఏం చేసినప్పటికి కూడా నా యొక్క దేవుని నేను వదలను అన్నటువంటి వ్యక్తులకు దేవుని యొక్క కృప నిత్యం ఉంటుంది. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శత్రువుల మధ్య ఏ విధంగా ఆహారం సిద్ధపరుస్తున్నాడో అనే విషయాల్లో కొన్ని మరి ఎగ్జాంపుల్స్ మీకు చూపించాను. ఏలియా గారిని చూపించాను, ఆ తర్వాత మరి ఇశ్రాయేల్ యొక్క వారిని చూపించాను. ఇప్పుడు దయచేసి 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 27-29 వచనాల్లో చూస్తే మనకు కొన్ని విషయాలు అక్కడ తెలిసి వస్తాయండి. ఇక్కడ మనం ఒక్క విషయం మన దృష్టికి తీసుకొస్తామండి. దావీదు, అబ్షాలోము. దావీదు ఎవరండి? ఇప్పుడు మనం మాట్లాడుకునే దావీదే. రాజు యెరూషలేములో ఉన్నాడు. తన సొంత కుమారుడు అబ్షాలోము తండ్రి పైన తిరుగుబాటు చేసేసి తండ్రిని చంపేందుకు యెరూషలేముకి వస్తున్నాడు. మరి యొర్దాను దాటినాడు. యొర్దాను దాటి యెరూషలేములోకి వస్తున్నాడు తండ్రిని చంపేందుకు. మరి చాలామంది సైన్యము అబ్షాలోముతో చేరారు. యోవాబు అయినటువంటి సైన్యాధిపతి కూడా దావీదును వదిలిపెట్టేసేసి వెళ్ళాడు. సరే, మరి ఇప్పుడు దావీదుకు యెరూషలేములో ఒక ఘోరమైన పరిస్థితి జరుగుతుంది. సొంత కుమారుడే తను చంపేందుకు వస్తున్నాడు. మరి దావీదు గారు బయలుదేరి యెరూషలేము వదిలిపెట్టి బయలుదేరి వెళ్తున్నాడు. వెళ్ళి అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడండి? మనం చదువుకున్న భాగంలో గమనిస్తే మహనయీము అన్నటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. యెరూషలేము వదిలిపెట్టాడు. యెరూషలేము అనగా శాంతికి, సమాధానానికి మారుపేరు కలిగినటువంటి పట్టణం. ఆ పట్టణం మీనికి దుర్మార్గుడైనటువంటి తన సొంత కుమారుడే, తన గర్భంలో పుట్టినటువంటి అబ్షాలోము చాలా అందగాడు, చాలా ఎత్తరైనటువంటి వాడు, మంచి యుద్ధ నేర్పరి, యుద్ధ ప్రవీణుడు, యుద్ధశాలి, తండ్రికి ఎంతో ఇష్టమైనటువంటి కుమారుడు, దావీదుకి ఇష్టమైనటువంటి కుమారుడు అబ్షాలోము. ఆ అబ్షాలోమే తండ్రిని చంపనీకి వస్తే అబ్షాలోము యొక్క సైన్యానికి భయపడి దావీదు రాజు గారు యెరూషలేము వదిలిపెట్టి మహనయీముకు వెళ్ళినాడు. ఎందుకంటే సమయంలో దగ్గరికి వచ్చాడు, యెరూషలేములో చేరుకున్నాడు. ఇంకా అరణ్య ప్రదేశంలోకి వస్తే ఒక దినం ప్రయాణంలోనే మరి దావీదుతో ఉన్నటువంటి ఆ 300 మంది లేకపోతే 400 మంది సైన్యాన్ని చంపగలడు. అటువంటి పరిస్థితుల్లో మహనయీముకి చేరుకున్నాడు. మరి అప్పటికే వృద్ధుడు, పెద్దవాడైనటువంటి దావీదు ఇంకా అరణ్య ప్రదేశంలో నడవలేనటువంటి పరిస్థితుల్లో తన దగ్గర ఉన్నటువంటి సైన్యం కూడా అలసిపోయి బడలికతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క మహనయీం ప్రదేశం చేరాడు. మహనయీం అంటే తెలుసా అండి? మరి వినింటారు, చాలా వరకు వినింటారు. ఆదికాండంలో మీకు కనిపిస్తుంది. హల్లెలూయా. ఆదికాండం 32వ అధ్యాయం 2 చూస్తే యాకోబు యబ్బోకు దాటిపోతున్నప్పుడు మరి మహనయీములు దేవుని సేన యాకోబుని ఎదుర్కొంటూ వస్తుంది. అంటే ఇక్కడ దుర్మార్గుడైనటువంటి అబ్షాలోము యెరూషలేముకి వచ్చాడు. శాంతిని కాపాడవలసినటువంటి పట్టణము, సమాధానానికి అధిపతి అయినటువంటిది. మరి ఇక్కడ ఈయన దావీదు గారు భయంకర పరిస్థితుల్లో దేవుని యొక్క సేనలోకి వెళ్ళాడు, మహనయీముకి వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారు మహనయీములో? దేవుని యొక్క సేన, దేవుని కంచె, దేవుని కాపుదల, ఆశ్రయదుర్గము. ఆ రోజులలో ఎవరైనా తప్పించుకొని వెళ్ళాలంటే ఆశ్రయపురములు కట్టిండేటివి. 3-4 విలేజ్లకు ఒక ఆశ్రయపురం వెళ్ళి తప్పు చేసినటువంటి వాడు ఆ యొక్క ఆశ్రయపురంలో ఆ యొక్క బలిపీఠ కొమ్ములు పట్టుకుంటే చంపకూడదు.
తర్వాత న్యాయం తీర్చాలి. న్యాయం తీర్చిన తర్వాతనే ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు న్యాయాధిపతులు వేసే శిక్షకు లోపడతారు. మరి ఇక్కడ మహనీయం అన్నటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆయనకు సహాయం చేసేందుకు ఎవరు వచ్చారంట? 3 స్నేహితులు వచ్చారు. చూడండి, దావీదుకు సహాయం చేసేందుకు ఎవరెవరు వచ్చారమ్మా చూస్తారా కొద్దిగా? అమ్మోనీయుల పట్టణవాడైన షోబియును వచ్చాడు. ఆ తర్వాత ఎవరు వచ్చారట? మాకీరు వచ్చాడు. ఆ తర్వాత ఎవరు వచ్చారట? బర్జిల్లయి. ఈ బర్జిల్లయి వయసు ఎంతో తెలుసా? అప్పటికి 80 సంవత్సరాల వృద్ధుడు. దావీదుకి ఏమేమి తీసుకొచ్చారట? అయ్యో, అరణ్యంలో సైన్యము దావీదు అలసిపోయి ఉన్నారని చదవండి అమ్మా కొద్దిగా, నాకు ఇక్కడ కనిపించదు ఇంకా. మరి అక్కడేమో శత్రువు తన సొంత కుమారుడు తండ్రిని చంపేందుకు శత్రువు తరుముకుంటూ వస్తున్నాడు. ఇక్కడ వీరికి ఆహారము నీరు లేక అలసి సొలసిపోయి సొమ్మసిల్లినటువంటి సమయంలో వారికి ఏమేమి ఆహారం తీసుకొచ్చారంటే ఈ 3? ఏమా? పరుపులు, పండుకునే కయ్యలు, అదేని స్తోత్రం. పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, వేచిన గోధుమలు, కాయధాన్యాలు, పీలాలు, చిక్కుడుకాయలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్నుముద్దలు. అమ్మా, ఏమండి, శత్రువుల మధ్య దేవుడు మరి ఆహారం సిద్ధపరిచాడా లేదా? సొంత కుమారుడు శత్రువై తండ్రిని చంపానికి వస్తే మరి 3 తన స్నేహితులు ఎన్నెన్ని వస్తువులు తీసుకొచ్చారు చూడండి వాళ్ళ దగ్గరకు ఉండేందుకు. ప్రేమన దేవుని బిడ్డలారా, విశ్వాసం అన్నటువంటి ఉండాలి. శ్రమలు వస్తాయి, శ్రమలు సహించేవాడు నావాడు. శ్రమలు రాకుండా పోవు, రోగాలు రాకుండా పోవు, కరువులు రాకుండా పోవు, సంహారకుడు రాకుండా పోడు. మనం ఎప్పుడైతే దేవునిలో మనం ఎక్కువగా ఎదుగుతుంటామో అప్పుడు మనం శోధించేందుకు ఇవన్నీ వస్తుంటాయి. సొంత కొడుకే తండ్రిని చంపనీకి వచ్చినప్పుడు మరి ఆ యొక్క దేవుడు వదిలిపెట్టే దేవుడా అండి? దావీదు నమ్ముకున్నట్టు దేవుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పేసి ఇంత ధైర్యంగా ఈ యొక్క 23వ కీర్తన రాసినటువంటి దావీదు మహారాజుకు శత్రువుల మధ్య ఆహారం సమకూర్చలేనటువంటి దేవుడా, ఆయన హస్తం కురిచైపోయిందా? మరి ఎన్ని ఆహార వస్తువులు తీసుకొచ్చారండి అడవిలో. రెడీమేడ్ ఫుడ్, ఎవరికి ఏది కావాలంటే అది తినవచ్చు. మరి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆహారాన్ని దేవుడు మనకు కూడా సిద్ధపరిచే దేవుడు. మరి ఆహారం అంటే కేవలము శారీరక ఆహారమే కాదు, ఆత్మీయ ఆహారం ముఖ్యమైనటువంటిది. శారీరక ఆహారం ఏ విధంగానైనా సంపాదించుకుంటాం మనం, కానీ ఆత్మీయ ఆహారం మనకి ఎక్కడ దొరుకుతుంటుంది? దేవుని యొక్క సన్నిధిలోనే. అది కూడా వారానికి 1 దినమే, విశ్రాంతి దినమునే, దేవుని యొక్క పరిశుద్ధ దినమునే. ఆ యొక్క ఆత్మీయ ఆహారము మరి యేసు ప్రభు వారు మనకిచ్చినటువంటి ఆ యొక్క శరీరం అన్నటువంటి రొట్టె, యేసు ప్రభు యొక్క రక్తం అన్నటువంటి ద్రాక్షారసము, దీనిని భుజించి దీన్ని త్రాగుతేనే కానీ మీరు నిత్య జీవనకు వారసులు కాలేరు. మనం నిత్య జీవానికి వెళ్ళాలి. ఈ లోకమును విడిచి ఒకానొక రోజులో మరి ఆ యొక్క పరలోకానికి వెళ్ళాలి, పరదేశులకి వెళ్ళాలి అన్నప్పుడు ఈ యొక్క విశ్రాంతి దినంలో ఆయన జీవాహారమైనటువంటి ఆహారమును మనం భుజించాలి. శరీర రక్త మాంసములో మరి పాలు భాగస్థులు అయినప్పుడు మాత్రమే మరి ఈ యొక్క లోకములో మనము నిష్కలంకులముగా, నిందారహితులముగా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని చేత ఆశ్రదించబడినటువంటి వారంగా పరలోక రాజ్యానికి మనం అర్హత పొందుకోగలిగినటువంటి వారంగా ఉంటాం. కాబట్టి మనకు శత్రువులు అనేకులు ఉండినప్పటికీ, ఇరుగు పొరుగు వారు శత్రువులు కావచ్చు, బంధువులు శత్రువులు కావచ్చు, ఇంకా అనేకులు శత్రువులు కావచ్చు. మన యొక్క మార్గంలో మనం వెళ్తున్నప్పుడు, మనం నమ్మినటువంటి మార్గంలో, మనం నమ్మినటువంటి యథార్థమైనటువంటి మార్గంలో మనం వెళ్తున్నప్పుడు మనకు అనేక మంది శత్రువులు ఎదురైనప్పటికీ వీటన్నిటినీ అధిగమిస్తూ మనల్ని కాపాడే దేవుడు, శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా, ఆధ్యాత్మిక నిత్యత్వంలోకి తీసుకొని వెళ్ళే దేవుని యొక్క కాపుదలలోకి మనలందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.